హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్షాట్ వీడియో ఎడిటర్ యాప్ని యూస్ చేసి స్లో ఫాస్ట్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో అంటే స్లో మోషన్ వీడియో ఎడిటింగ్. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్గా ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తే ఇన్షాట్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్లో ఇక్కడ వీడియో అండ్ ఫోటో అండ్ కొలేజ్ అని 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు వీడియోని ఎడిట్ చేయాలి కాబట్టి, సో స్లో ఫాస్ట్ వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం కావాలనుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ చేయాలి. సో ఇప్పుడు ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని స్లో ఫాస్ట్ ఎడిటింగ్ అనేది చేయాలి. సో ఫస్ట్గా నేను ఈ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ ప్లే చేసి ఈ నార్మల్ వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి, మామూలుగా ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంది సో ఈ విధంగా ఇది నార్మల్ వీడియో. సో ఇప్పుడు దీన్ని స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయడం చాలా సింపుల్. సో ఇది ఏ యాప్లో అయినా మనం ఈజీగా చేసేయచ్చు. సో అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్షాట్ యాప్లో స్లో అండ్ ఫాస్ట్ మోషన్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు 2 ఆప్షన్స్ మాత్రమే అవసరం ఉంటాయి. సో మిగతా ఏ ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అదేంటంటే ఇక్కడ స్ప్లిట్ అండ్ స్పీడ్ అనే ఈ యొక్క 2 టూల్స్ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ 2 టూల్స్ని యూజ్ చేసి మనం స్లో ఫాస్ట్ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో ఎలా అనేది మనం ఇప్పుడు చూడాలి. సో ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ వీడియోని మనం ఒకసారి చూసి మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఏ పాయింట్ వద్ద స్లో మోషన్ రావాలి అండ్ ఏ పాయింట్ వద్ద ఫాస్ట్ మోషన్ రావాలనేది మీరు క్లారిటీగా డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒకసారి వీడియోని ప్లే చేసి ఇక్కడ నేను 2 సెకండ్స్ దగ్గర ఆపేస్తాను. సో ఆపేసేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఇక్కడ వీడియోని స్ప్లిట్ చేస్తాను. సో స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఒక పార్ట్గా నాకు వీడియో అనేది డివైడ్ అయిపోతుంది. సో అలాగే నేను మళ్ళీ ఈ వీడియోని ప్లే చేస్తాను. సో ప్లే చేసి ఇంకొక డ్యూరేషన్ 6 సెకండ్స్ దగ్గర మళ్ళీ దీన్ని ఆపేసి సో అక్కడ కూడా ఒక స్ప్లిట్ చేస్తాను. సో ఇప్పుడు నేను 6 సెకండ్స్ దగ్గర ఆపేసాను. సో ఆపేసి ఇక్కడ నేను స్ప్లిట్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఇక్కడ కూడా వీడియోని స్ప్లిట్ చేసేసాను. సో ఎందుకంటే నేను మీకు ఎందుకు ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 10 సెకండ్స్ దగ్గర ఆపేసి వీడియోని స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ ఒక స్ప్లిట్ అనేది చేసేస్తాను చూడండి. సో నేను ఈ విధంగా ఈ 15 సెకండ్స్ ఉన్న వీడియోని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇప్పుడు వెరీ సింపుల్. సో ఇక్కడ ఇప్పుడు మనం స్పీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం స్పీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇప్పుడు ఇక్కడ వీడియోని స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే స్టార్టింగ్లో 0 నుంచి 2 సెకండ్స్ వరకు ఆ వీడియో నేను నార్మల్గానే ఉంచుతాను. తర్వాత ఇక్కడ 2 సెకండ్స్ నుంచి 6 సెకండ్స్ వరకు ఉన్న ఈ వీడియో యొక్క స్పీడ్ని నేను సెలెక్ట్ చేసుకొని దీని స్పీడ్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో అప్ టు మనకు 100x స్పీడ్ వరకు మనకు ఇక్కడ ఇన్షాట్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ దీన్ని నేను 4x వరకు దీని స్పీడ్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ సెకండ్ పార్ట్ని నేను అలాగే ఉంచుతాను, థర్డ్ పార్ట్ని తర్వాత నేను ఇక్కడ 4th పార్ట్ని ఎడిట్ చేస్తాను. సో ఇక్కడ ఈ 4th పార్ట్ని యొక్క స్పీడ్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. దీని స్పీడ్ని నేను ఇంకా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాను. సో ఎంత అంటే దీనికి ఒక 7 వరకు దీని యొక్క స్పీడ్ని నేను 7x వరకు దీని యొక్క స్పీడ్ని నేను ఇంక్రీజ్ చేస్తాను. సో ఈ విధంగా నేను ఇంక్రీజ్ చేసేసాను సో దీని స్పీడ్ని. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి వీడియోని ప్లే చేస్తాను. సో ఎలా ఉంటుందో చూడండి మీరు. ఓకే, సో ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే, సో చూడండి ఇక్కడ స్లో ఫాస్ట్ మోషన్ అనేది వీడియోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. అంటే సో నేను చిన్న వీడియోని తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా అనిపిస్తుంది. సో మీరు ఒక పెద్ద వీడియోని తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని మీరు స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయొచ్చు. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏ పాయింట్ వద్ద మనకు స్లో మోషన్ కావాలో ఆ పాయింట్ వద్ద మనం ఒక స్ప్లిట్ ఆప్షన్ని వేసేసి అక్కడ ఒక కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని ఆ ఒక పాయింట్ని మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టోటల్గా ఇక్కడ స్ప్లిట్ అండ్ స్పీడ్ ఆప్షన్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా ఎడిటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు. జస్ట్ వీడియో యొక్క స్పీడ్ని తగ్గించాలి, పెంచాలి. సో ఇంతే. సో ఈ విధంగా ఈ ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయొచ్చు. సో ఇక్కడ నా 4th పార్ట్ యొక్క కొంచెం స్పీడ్ని నేను కొంచెం తగ్గిస్తాను. సో తగ్గిస్తే వీడియో అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ 0 నుంచి 2 సెకండ్స్ వరకు నార్మల్ వీడియో,
తర్వాత వీడియో యొక్క స్పీడ్ అనేది ఒక్కసారిగా పెరిగి మళ్ళీ తగ్గింది, తర్వాత ఒక్కసారిగా వీడియో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా వీడియోని మనం స్లో ఫాస్ట్ ఎడిటింగ్ చేయొచ్చు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి. ఇక్కడ టాప్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 720, 480 అండ్ 1080p కూడా ఉంటుంది. కానీ సో వీడియో అనేది కొంచెం నేను లో క్వాలిటీ వీడియోని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1080p ఎక్స్పోర్ట్ చూపించడం లేదు. సో ఈ విధంగా మీరు ఈ వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇన్షాట్ ఎడిటర్ యాప్కి సంబంధించిన నేను చాలా ట్యూటోరియల్స్ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్షాట్ అనేది వీడియో లేయర్, ఇన్షాట్ వాటర్ మార్క్ రిమూవ్, అలాగే ఇన్షాట్ ఫుల్ ట్యూటోరియల్స్ అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను. వీలైతే వాటిని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.